హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని. ఇక్కడ నేను ఈరోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉన్నాను. ఈరోజు నేను మీకు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరుగుతున్నాయి మొత్తం చూపిస్తాను అనమాట. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదైతే ఎంత పెద్దగా ఉందో. అప్పుడు 2001లో సెప్టెంబర్ 11న జరిగిన యాక్సిడెంట్లో కూలిపోయిన ట్విన్ టవర్స్. ఇదేమో నార్త్ టవర్, అక్కడ ఇంకోటేమో సౌత్ టవర్ ఉందన్నమాట. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాసి పెట్టారనమాట. అప్పుడు ఎవరెవరు చనిపోయారో మొత్తం ఆల్మోస్ట్ ఒక 3000 మంది చనిపోయారు. సో ఇలా వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టారనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి అలా చూసుకుంటా వాళ్ళకేమన్నా ఇక్కడ ఆర్ఫన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ డిమాలిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ లాగా చేసి కిందకి ఒక వాటర్ మొత్తం కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేలా చేస్తున్నారు. చూడండి, చాలా బాగుంది. అక్కడ వైట్ కలర్ లో కనిపించేదేమో ఆక్సిలం అనమాట. ఇప్పుడు తర్వాత రీసెంట్ గా మళ్ళీ 2 టవర్స్ కట్టారు. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇది. తర్వాత అలానే 7 కట్టారు మొత్తం. అదొకటి, ఇదొకటి, అదొకటి, అదొకటి. దీని బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. అవి కూడా చూపించేస్తాను మీకు. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది వ్యూ అయితే మాత్రం. దాని లోపల మాత్రం చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట ఆక్సిలంలో. జనరల్ గా పాత్ ట్రైన్స్ మొత్తం అక్కడే ఆపరేట్ అవుతాయి. ఇలా పోలీస్ సెక్యూరిటీ ఎప్పుడు ఉంటది అనమాట. ఇదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బయట మొత్తం ఇలా ఉంటది వ్యూ మొత్తం. ఇందాక చూసింది అయితే నార్త్ పోల్, ఇంకొకటి ఇదేమో సౌత్ పోల్ అనమాట. అప్పుడు వాళ్ళు డిమాలిష్ చేసిందే. ఇక్కడ అలా చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ ఇలా రాసి పెడతారు అనమాట. ఇప్పుడు రాసి పెట్టి మొత్తం అప్పుడప్పుడు చూసుకుంటారు అనమాట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి మాత్రం. చూడండి గాయ్స్, ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అయితే చాలా బాగుంది అనమాట. ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంటది. ఇక్కడ కింద అందరూ కాయిన్స్ అవి వేస్తారు. వాటర్ బాటిల్స్, డస్ట్ అలాంటివి అయితే వేయకూడదు. ఇక్కడ కేసు ఇద్ది అనమాట అలా వేస్తే. ఇక్కడ పోలీసులు క్రైమ్ లా కన్సిడర్ చేస్తారు. చాలా బాగుంటది ఇక్కడ వ్యూ మాత్రం. నేను ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ చూపించేస్తాను మీకు. దీని బ్యాక్ సైడ్ వ్యూ అసలు ఇంకా ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ అలా ఫ్లవర్స్ అలా పెడతారనమాట. ఓకేనా? వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి, ఇదైతే ఒక ఆర్ట్ అనమాట. ఆర్ట్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. మేబీ ఐ థింక్ దీని బ్యాక్ సైడ్ ఆర్ట్ సెంటర్ అనుకుంటా. ఇది వచ్చేసరికి ఆర్ట్ సెంటర్ అనమాట. చిన్న పప్పు భలే ఆడుకుంటుంది. సో వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది ఆర్ట్ సెంటర్ అని చెప్పాను కదా. ఆక్టోపస్ మీద చాలా యానిమల్స్ ఉన్నాయి. టైగర్, ఎలిఫెంట్, బేర్ చాలా ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ చూద్దాం వ్యూ వచ్చేసరికి. ఇంకెలా ఉంటారు అనమాట. కపుల్స్ అందరూ ఇలా కూర్చొని మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, ఇంకా వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చాలా బ్యూటిఫుల్. దీని సింబల్ ఏంటంటే పీస్ కి చిహ్నంగా ఒక పిజియన్ సింబల్ లో పెడతారనమాట. డ్రోన్ షాట్ అయితే కరెక్ట్ గా కనిపిస్తుంది మీకు. ఇంకా ఇటు సైడ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. కిడ్స్ ఆర్ ఎంజాయింగ్. వచ్చేసరికి స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ ఛార్జింగ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. సో యూఎస్ పీపుల్ వాంట్ టు ఎంజాయ్ ద ఛార్జింగ్ సైకిల్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చూపించేస్తున్నాను మీకు.
ఇదిగోండి ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటది. ఇక్కడ ప్రెసెంట్ టెంపరేచర్ మాత్రం -7 degrees ఉంది. మై హ్యాండ్స్ ఆర్ గెటింగ్ ఫ్రీజ్. ఓ మై గాడ్. దట్స్ ఇట్ గైస్. నేను ఇంకా ఆక్యులం ఇన్సైడ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఆక్యులం ఇన్సైడ్. నేను కిందకి వెళ్ళి చూస్తాను. కింద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇలా అందరూ గైడ్స్ని బుక్ చేసుకొని మొత్తం తెలుసుకుంటూ ఉంటారు అనమాట. లెట్ మీ గో డౌన్ అండ్ షో యూ ద వే. ఇట్ లుక్స్ లైక్ ఈ ఫ్రెండ్స్ ఇక్కడ అప్పుడప్పుడు ఈవెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సమ్మన్ ఇస్ ప్లేయింగ్ పియానో. ఈరోజు వీకెండ్ కాకపోయేసరికి అంత రష్ లేదనమాట. కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇది 2nd floor గాయ్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆక్యులంలో. ఇంకా కిందకి వెళ్ళి చూపిస్తాను నేను మిగతాది. ఇక్కడ ఇలా షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. Feel the music guys. ఇంత కష్టపడుతున్నాను ఇక్కడ మీ అందరి కోసం. ఇక్కడ ఉన్నాయి మొత్తం చూపించడానికి. చిన్న సబ్స్క్రైబ్, లైక్ చేస్తే ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది.